హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ రియల్ స్టోరీస్. అందులో కుసుమ థాట్స్. నిన్న పిల్లల పెంపకంలో పార్ట్ 4లో పాలు ప్యాకెట్స్ ఇవ్వడం మంచిది కాదు అని చెప్పాను. అలాగే అందరూ డ్రై ఫ్రూట్స్ అని అవన్నీ బాదం అని ఇంకేంటంటో అని తీసుకొని ఇచ్చి పాపం పెట్టేంత స్తోమత లేని వాళ్ళ కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. ఏదో ఒక పప్పులు, ఒకరోజు పెసరపప్పు, అన్నం, క్యారెట్ వేసి కుక్కర్లో పెట్టి ఉడికించి పిల్లలకి మ్యాష్ చేసి పెట్టడం 2. నెక్స్ట్ ఇంకొక రోజు కందిపప్పు, అన్నం చిన్నగా చాలా మెత్తగా కుక్కర్లో విషలు కొట్టించి ఆ రోజు అందులో బీట్రూట్ వేసి చిన్నగా మ్యాష్ చేసి చాలా చిన్న క్వాంటిటీతో పెట్టడం. 3వ రోజు పెసలు ముందు రోజు నానబెట్టి దానికి నెక్స్ట్ డేకి మొలకలు కట్టించి ఆ పెసల్ని కొంచెం దీంట్లో తాలింపు వేసి విజిల్ పెట్టి బాగా మ్యాష్ అయిపోవాలి మెత్తగా. పెసరపప్పుతో మాత్రం దీన్ని వేరే ఏది పెట్టకండి. పెసరపప్పు కాదు, పొట్టు పెసలు డైరెక్ట్గా చిన్నగా నోటికి పెడుతూ ఉండండి. ఇలా ప్రతి ఒక్క పప్పుని, పప్పు అంటే అలసందలు కావచ్చు, పెసలు కావచ్చు, ఆ తర్వాత రాజ్మా అయితే 2 గింజలే నానబెట్టి మీరు పొడి చేసినా సరే, ఎండబెట్టి లేకపోతే విజిల్ కొట్టించి మ్యాష్ చేసి పెట్టినా సరే వీటి నుంచి మంచి ప్రోటీన్ అందుతుంది పిల్లలకి. అంతేకాని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొనాలని అనుకున్నా కొన్ని లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది అందరి కోసం కాదు, అది కూడా మీరు గ్రహించాలి. ఇలా చేస్తే కూడా పిల్లలకి మంచి ప్రోటీన్ వస్తుంది. ఇంకా అలా పెట్టుకుంటూ పోయేది మధ్యలో మళ్ళీ డాక్టర్స్ ఇచ్చిన సిరిలాక్ కావచ్చు, అది కావచ్చు. ఇలా తల్లిపాలు లేని పిల్లలకి 6 months నుంచి నిదానంగా మీరు ట్రై చేస్తే ఇలా పెట్టుకుంటూ వెళ్తే పిల్లలు మంచి గ్రో అవుతారండి. దాంతోపాటు పాలకూర చిన్నదిగా కట్ చేయటం, నిదానంగా ఒక 8 months 9 months అప్పుడు గోంగూర చిన్నగా కట్ చేసి పెట్టడం. గోంగూర పెట్టడం వల్ల ఐరన్ పెరుగుతుంది, నో ప్రాబ్లం. దాన్ని కూడా మనం మ్యాష్ చేసి చిన్నగా అన్నంలోనే మిక్స్ చేసి పెట్టడం. లేదు చపాతీలో కలిపి మొత్తం చిన్న చపాతీ చేసి నెయ్యితో కాల్చి చేతికి పట్టేయడం, కొరుక్కొని వాళ్ళే తినేలాగా. 9 months అయిన పిల్లలకి మంచిగా తినే ఇది వస్తుంది. లేదు అలా చేసిన చపాతీని కూడా మీరు మెత్తగా మ్యాష్ చేసి కొన్ని పాలు పోసి చేసి నోట్లో పెట్టండి. మీరు స్పూన్తో తినిపించవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఆలోచించండి. నేను చెప్పినవి అందరికీ కాకపోయినా ఎవరో కొంతమంది తెలుసుకుంటారని చెప్తున్నా.